సో వాడికి వచ్చామాట. అనుష్క, ఆర్ యూ ఎక్సైటెడ్? అయ్యి నాకు రావద్దని చెప్తుంది, దానికి ఎంబారెస్మెంట్ అంట. నేను అలానే మా అమ్మ నాన్నకి నాకు జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తామంటే వద్దు మీరు రాకండి అని. సేమ్ ఇవ్వండి వెళ్ళిపోతుంది. దాని బిల్డింగ్ ఫౌంటైన్ కూడా ఉంది. నేనేమో ఫోన్ చేసి మాట్లాడి రికార్డ్ చేస్తుంటే నన్ను తిడుతుంది, నేను డ్రైవ్ చేస్తుంటే నువ్వు ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తున్నావు అని. మరి నేను డ్రైవ్ చేసేటప్పుడు నువ్వు ఎన్ని కబుర్లు చెప్పేదానివి, నాన్న అది చెప్పు ఇది చెప్పు అని. నేను గుర్తుందా నీకు? అనుష్క, యూ నీడ్ టు చేంజ్ యువర్ గ్లాసెస్. ముస్లిం గ్లాసులు వేసుకున్నావు. ముస్లి అమ్మ మీనింగ్ ఓల్డ్ గర్ల్. సో నేనేం చెప్పానో ఎవరైనా గెస్ట్ చేయండి. ఎవరైనా ఇక్కడ ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు, సైన్స్లు చదువుతున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, యూపీఎస్సీ వాళ్ళు. సో డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 sentence. అనుష్క, కెన్ యూ డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 sentence? హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. సో రిచ్మండ్లో ఇంకో బ్యూటిఫుల్ డే. సో ఎదురుగా వాటర్ ఫౌంటైన్. కొంచెం బయట వేడిగా ఉంది కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. టెంపరేచర్ కూడా మోడరేట్గా ఉంది. సో ఇవాళ ఏంటంటే విషయం, అనుష్క తన మట్టుగా తను 11వ క్లాస్ అయినా గవర్నమెంట్లో ఒక జాబ్ తెచ్చుకుంది. ఏంటంటే అనుష్క ఉన్నది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు తెలుసు కదా, ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ప్రైమరీ స్కూలు 5 వరకు, మిడిల్ స్కూలు 8 వరకు, 9, 10, 11, 12 హై స్కూల్ అంటారు ఇక్కడ. అంటే మన ఇంటర్మీడియట్ అంటాం కదా, 11, 12 అది కూడా హై స్కూలు. సో అనుష్క అయితే 11 పాస్ అయింది. సో 9th ఉన్నప్పుడు తనకి మెరిట్ ప్రోగ్రాంలోని, అంటే స్కూల్లోని ఫ్రీ, అంటే మా లొకాలిటీలో ఉన్న వాళ్ళకి ఫ్రీ, కానీ తనకి మెరిట్ ప్రోగ్రాంలో వచ్చింది కాంపిటీషన్లోని. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుంది. దాన్ని సిఐటి అంటారు. సిఐటి అంటే అనుష్కని అడగాలి. సో దానిలోని కంపల్సరీ రూల్ ఏంటంటే ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి 11th. సో మేమేమో వాళ్ళని అడిగి, స్వాతి మాకు కాంటాక్ట్లు ఉన్నాయి కదా, ఏదో అరేంజ్ చేద్దాం అనుకున్నాం. కానీ అవేవీ లేకుండా అనుష్క తన మెరిట్తో తను తెచ్చుకుంది ఒక జాబు. సో మంచి జాబు, ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్లోని. సో దాని గురించి ఇవాళ మేము వెళ్ళాలి. ఎక్కడికి? ఫింగర్ ప్రింటింగ్. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కాబట్టి FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మన ఫింగర్ ప్రింట్లు అవి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు వ్యాలిడేట్ చేసి ఇక్కడ పంపిస్తారు. తిను రియలే, తిరికేవి బ్యాడ్ కేసులు లేవు, బ్యాడ్ హిస్టరీ లేదు, ఇవన్నీను. సో అక్కడికి వెళ్ళి ఫింగర్ ప్రింట్లు తీసుకొని FBI బిల్డింగ్లో, అది రికార్డ్ చేయొచ్చో లేదో తెలియదు నాకు తెలియాలి, కానీ ఇక్కడ లోకల్ రూల్స్ ఏంటో తెలియదు. సో అక్కడికి వెళ్ళి కొంచెం వీలైతే ఆ బిల్డింగ్ బయట నుంచి రికార్డ్ చేస్తారు. తర్వాత తన అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి తనేమో సైన్అప్ చేసి మొత్తం వాళ్ళు స్టార్ట్ డే అన్నీ ఇస్తారు. అది నాకు డీటెయిల్స్ తెలియవు. 3 నెలల 4 నెలల అనుష్క వచ్చే అడుగుతాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చాను, అది విషయం. సో FBI బిల్డింగ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ తను సైన్అప్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ హోమ్. అది ఇదిగోండి రిచ్మండ్ పబ్లిక్ సేఫ్టీ బిల్డింగ్. అనుష్క ఇక్కడికి వచ్చి FBIకి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే కొత్త జాబ్ వచ్చింది కదా. సో ఇది గవర్నమెంట్ బిల్డింగ్, ఆ ఫింగర్ ప్రింట్స్ కోసం. సో అనుష్కాస్ జాబ్ కోసం, ఫింగర్ ప్రింటింగ్ కోసం వచ్చాం. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ అనుష్క. చూడండి, 16 ఏళ్ళకి ఏ రికమెండేషన్ ఎవరికి నేను కాల్ చేయలే. తన మట్టుకు తను జాబ్ తెచ్చుకుంది గవర్నమెంట్లోని, అంటే ఇంటర్న్షిప్. ఇవ్వండి ఇవాళ వచ్చి ఫింగర్ ప్రింటింగ్, తర్వాత ఏదేదో ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ చేయడానికి వచ్చాము అడిగి. సో అనుష్క పనిచేసే బిల్డింగ్ ఇది. అడ్రస్ అవేవి చెప్పను కానీ ఇవ్వండి. మొత్తానికి గవర్నమెంట్ అయితే చెప్తాను, గవర్నమెంట్లో జాబ్ తెచ్చుకుంది. ఒక 3 నెలలు 4 నెలలు, 3 నెలలు 4 నెలలు నాకు తెలియదు కానీ ఇంటర్న్షిప్ మాట. సో 11వ క్లాస్, ఇంకా 12వ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, 12కి వెళ్తుంది ఇంకా. సో వాడికి వచ్చామాట. అనుష్క, ఆర్ యూ ఎక్సైటెడ్? అయ్యి నాకు రావద్దని చెప్తుంది, దానికి ఎంబారెస్మెంట్ అంట. నేను అలానే మా అమ్మ నాన్నకి నాకు జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తామంటే వద్దు మీరు రాకండి అని. సేమ్ ఇవ్వండి వెళ్ళిపోతుంది. దాని బిల్డింగ్ ఫౌంటైన్ కూడా ఉంది. సో హోమ్ వ్లాగ్స్ చేయాలి అంటే USA వ్లాగ్స్ చేయాలి కదా. సో కంటెంట్ ప్రతిరోజు ఏమని సృష్టిస్తాను, పెన్సిల్ కొన్నాను, పెన్ కొన్నాను అని సృష్టించలేం కదా. సో వెళ్ళిపోతుంది. అను అప్పుడే పెద్ద పిల్ల అయిపోయింది, జాబ్ చేసేస్తుంది. ఆల్రెడీ చేసింది నవ్వు. ఇప్పుడు కుమాన్లోని మ్యాథ్స్ టీచ్ చేస్తుంది చిన్నపిల్లలకి, మ్యాథ్ అవి చేస్తుంది. అది కాకుండా ఇదైతే ఫుల్ ఫ్లెడ్జ్ ఇంటర్న్షిప్ తనకి CIT ప్రోగ్రాంలో ఉందన్నమాట.
సిఐటి ప్రోగ్రామ్ అంటే మెరిట్ ప్రోగ్రాము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది మెరిట్లో వస్తుంది. దానిలోని కంపల్సరీ ఏంటంటే మెరిట్లో వచ్చినప్పుడు తన మట్టు తను ఒక జాబ్ తెచ్చుకొని అది చెయ్యాలి అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీది. సో అదనమాట విషయం. సో మొత్తానికి సాధించింది. అనుష్క, ఎలా అయింది ఓరియంటేషన్? యూ హ్యాపీ? నీ బిల్డింగ్, నీ రూమ్ చూపించారా? సో నువ్వు సింగిల్ అమ్మా క్యూబ్ లేకపోతే ఆఫీస్ రూమ్? హౌ మెనీ పీపుల్ నీ క్యూబ్ లో? అనుమా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నువ్వు 16 years కి ఒక జాబ్ చేసేస్తావని, పెద్ద జాబ్. ఇప్పుడు ఎలా చేస్తావమ్మా? కుమాన్ జాబ్ చేస్తావు, ఈ జాబ్ చేస్తావు. గట్టిగా టైమింగ్. ఇది ఎన్ని డేస్ అమ్మా? ఇది ఎన్ని రోజులు? అయ్యా నో మండే నుంచి థర్స్డే. I can choose. I can like spread it out differently. Can you fan speed? I'm doing this. Darn glasses. సో మొత్తానికి డ్రైవ్ చేస్తుంది, నేనే డ్రైవ్ చేస్తాను అంది. ఓకే నువ్వే డ్రైవ్ చేయన్నా. చూడండి పెద్ద అమెరికన్ ఫ్లాగ్, గాడ్ ప్లస్ అమెరికా రెండు ఉన్నాయి చూడండి. యా, బ్రాడ్ స్ట్రీట్ మీద రైట్. చూడండి VCU హెల్త్. అన్ని ఊర్లు చూపిస్తాను, మా ఊరు ఎప్పుడు చూపించలే కదా మీకు. హెల్త్ సిస్టము. సరే ఇది ఫ్యాన్ తగ్గించు స్పీడ్. నేనేమో ఫోన్ చేసి మాట్లాడి రికార్డ్ చేస్తుంటే నన్ను తిడుతుంది, నేను డ్రైవ్ చేస్తుంటే నువ్వు ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తున్నావు అని. మరి నేను డ్రైవ్ చేసేటప్పుడు నువ్వు ఎన్ని కబుర్లు చెప్పేదానివి? నాన్న అది చెప్పు ఇది చెప్పు అని. నేను గుర్తుందా నీకు? అనుష్క, యూ నీడ్ టు చేంజ్ యువర్ గ్లాసెస్. ముస్లిం గ్లాస్ వేసుకున్నావు. ముస్లి అమ్మ మీనింగ్ ఓల్డ్ గర్ల్. సో వైజాగ్ లో కొందాము అంటే లేదు, US లోని ఎవ్రీ ఇయర్ ఐ టెస్టింగ్ చేసినప్పుడు మా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఒక పేరు వస్తుందంట. సో తల్లి డబ్బులు వేస్ట్ చేయదు అసలు. చెప్పింది కొత్త గ్లాస్ వస్తాయి కదా నాన్న, ఎందుకు అని తీసుకురంది. సో ఇప్పుడు తెలిసిందా నీకు? డిస్ట్రాక్షన్ అంటావు. నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం నేను మాట్లాడద్దు. నేను మాట్లాడినప్పుడు అనుష్క మాట్లాడకంటే ఎన్ని క్వశ్చన్ అడుగుతావు నువ్వు? I don't know. This is your car. It's not my car. నీ డ్రైవింగ్ మోడ్ నువ్వు అడ్జస్ట్ చేసుకోమా నీ ప్రొఫైల్ కి. Okay, but I feel like you changed it. It's like stop. I didn't change it. I changed it to my profile, not your profile. I don't know. Okay, నాకు టాకో బెల్ వెళ్దామా? అనుష్క నీకు స్టోరీ చెప్పనా? What? మేము యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ లో చదువుకున్నప్పుడు I used to go to Taco Bell a lot. You know why? Yeah, why? Because it was the cheapest. McDonald's is cheap. McDonald's was expensive. Oh, really? అప్పుడు నేను యూనివర్సిటీలో చదివినప్పుడు పెట్టి బేడ చదువుకొని భారతదేశం నుంచి వచ్చాము. కాలేజ్లోని నేను స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ లో ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని. నాది మాస్టర్స్ పొలిటికల్ సైన్స్. కాకపోతే స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ సో ఐ వెంట్ టు స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ ఫర్ టీచింగ్ అసిస్టెంట్షిప్. Physics, listen. You were a TA? I was lab assistant, teaching assistant. So the guy said, you are doing your MBA. MBA చేస్తున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏమో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్, నీకు ఎలా ఇస్తావు అని నన్ను క్వశ్చన్ అడిగాడు. నువ్వు ఈ క్వశ్చన్ అడిగితే నీకు ఇస్తాను ఇంటర్న్షిప్ అని నన్ను అడిగాడు. డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 sentence. అను, దిస్ ఇస్ ద క్వశ్చన్ హి ఆస్క్డ్ మీ. డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 sentence. ఇది నువ్వు చెప్పగలిగితే నీకు ఇంటర్న్షిప్ ఇస్తాను. ఇంటర్న్షిప్ ఏంటి? టీచింగ్ అసిస్టెంట్షిప్. మొత్తం నా MBAకి ఖర్చు అయ్యే డబ్బులన్నీ అలా కడతారు. నేను పైసా కూడా కట్టక్కర్లేదు. ప్లస్ నాకు $525 నెలకి ఇస్తారు. అర్థమైందా? సో దే యూస్ టు పే మీ $525 a month ప్లస్ నో ఫీజ్. యు గాట్ ఇట్? సో $520 వచ్చేది నాకు. అప్పుడు మెంఫిస్ లో మేము చదువుకున్నప్పుడు మా ఇంటి రెంట్ 240. నలుగురు ఉండేవాళ్ళం. సో ఒక్కొక్కరికి 240 అంటే ఎంత రా బాబు? 8, 6, 4 $60 నా రెంట్. సో 525తోని బాగానే అయిపోయేది. సో నేనేం చెప్పానో ఎవరైనా గెస్ట్ చేయండి. ఎవరైనా ఇక్కడ ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు, సైన్స్లు చదువుతున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు, UPSC వాళ్ళు. సో డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 sentence. అనుష్క, కెన్ యూ డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 sentence? 1 sentence. తొందరగా. The way life goes. That's physics? The way objects move. No. So నేనేం చెప్పానంటే స్టడీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఆల్ స్టేట్స్. Yeah, that's what I meant. No. Study and energy in all forms. So physics in 1 sentence లో డిఫైన్ చేయాలంటే స్టడీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ స్టడీ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆల్ ఫార్మ్స్. మీకు తెలుసు కదా మ్యాటర్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఎనర్జీ ఫార్మ్స్ తెలుసు కదా, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ. సో బేసిక్గా సింపుల్ సెంటెన్స్ మీకు ఎవరైనా ఎప్పుడైనా మీకు లైఫ్లో ఉపయోగపడచ్చు. స్టడీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ ఎనర్జీ ఇన్ ఆల్ ఫార్మ్స్ అని చెప్తే గ్రాంటెడ్ అని ఇచ్చేసాడు. సో 1.5 years. Why are you putting my side profile? Okay. What do I do? This is how I record. So 1.5 years నాకు ఎక్స్టర్న్షిప్ వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ లో. పైసా కట్టకుండా
MBA మాస్టర్స్ చేసేసాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది గ్రేట్నెస్ ఆఫ్ USA. ఎక్కడో భారతదేశంలో పుట్టి భారతదేశం నుంచి వచ్చి భారతదేశం పాస్పోర్ట్తో ఉన్న ఇక్కడ వాళ్ళు మొత్తం నా ఫీజు అంతా కట్టారు. నెలకు 525 ఇచ్చేవారు. నాకు ఓన్లీ 1 yearకి 120 I had to pay health insurance. That's it, Anushka. Everything else was free. Really? So that's how America gave me so much. So andukani I love America like I love India. Motherland and then Matrabhumi and Karmabhumi. So ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే నాకు కూడా Anushka free of cost I went to college. And you are making you got merit scholarship or wait, I don't know. teaching assistantship amma Yeah. for masters though. So adi anyway this is a story. Home loss cost. సో అది ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకంటే ఈ టాకో బెల్ గురించి వచ్చింది కదా, అప్పుడు డబ్బులు ఉండే కాదు కదా. సో బీన్ బొరిటో యూస్ టు కాస్ట్ 59 cents. Really? Inflation? Yeah, no, 59 or 49, 59 cents in the campus. Outside it was only 49 cents. So 49 అందుకని బీన్ బొరిటో బోల్డ్ అంతా హాట్ సాస్ వేసుకొని 2 తినేస్తే 98 అంటే $1కి 2 బీన్ బొరిటో లంచ్ అయిపోయేది. Is that why bean burritos your favorite? That's why bean burrito I got so used to it. అప్పుడు బీన్ బొరిటో అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా బీన్ బొరిటో అన్నమాట. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆకలేస్తుంది, టాకో బెల్ దగ్గర ఆగి సేమ్ బీన్ బొరిటో కొనుక్కున్నామని. ఓకేనా? సో ఇది సో హోమ్ వ్లాగ్స్ అంటే ఇంకేం చేస్తాం, నాకు బాగుంది ఇది. యాక్చువల్లీ చాలా ఈజీ రికార్డ్ చేసేయడం, ఎంగేజింగ్ అంతా. అనుష్క, వన్స్ అగైన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. సో యువర్ ఇంటర్న్షిప్ ఇస్ 3 months? I think so, yeah. సో 3 నెలల ఇంటర్న్షిప్. అది విషయం. Let's call it. సో రిచ్మండ్లోనే ఇదిగోండి, ఇది ఫస్ట్ మేము ఉన్న అపార్ట్మెంట్ ఏరియా. ఇదిగోండి ఇక్కడ అన్ని ఉన్నాయి. DSW షూ. అనుష్క, ఐ నీడ్ టు బై న్యూ షూస్. దిర్ ఇస్ అ హోల్ ఇన్ మై షూ. వెళ్దామా? Did you just get new shoes? అనుష్క వెళ్దామా ప్లీజ్? Yes. నేను సియాటిల్ వెళ్తే వెళ్ళాలమ్మా, Wait, నాకు what తెలీదు. shoes do you want? Like sport shoes or like dress shoes? ఇవే సేమ్ షూస్, సేమ్. ఐ డోంట్ వేర్. Did you just buy these? నో వి ప్లాన్ టు బట్ ఐ డిడ్ంట్ బై దెమ్. సో ఇదిగోండి ఈ గాస్కిన్స్ రోడ్. ఈ రోడ్ మీద మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం ఇల్లు కొనకముందు. ఫస్ట్ ఇల్లు ఇదే అపార్ట్మెంట్, ఇదే రోడ్ మీద వెళ్ళిపోతే మా ఇల్లు కూడా వస్తుంది. మా ఫస్ట్ ఇల్లు చూపించా కదా మీకు, అనుకి ఇచ్చింది. సో అది ఈ రోడ్డే, మేము ఉండే అపార్ట్మెంట్ కూడా ఈ రోడ్డే. సో అన్ని మొత్తం మా లైఫ్ అంతా ఇక్కడే ఉండేది. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ దాటుతుంటే అసలు టైం ఎలా అయిపోయిందో. ఇక్కడ సర్క్యూట్ సిటీ ఉండేది. BMW 540. Anushka, do you like BMW? Apparently my friend told me it's not a good car for maintenance and reliability. ఎందుకమ్మా టెస్లా అయ్యాక ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నాక వై బై అ పెట్రోల్ కార్? No, yeah. No petrol cars. They say like BMW only lasts 5 years, but then like a good car lasts 10 years. You know? సో అదిగోండి ఇది మంచి ఫర్నిచర్ షాప్. ఎక్స్పెన్సివ్ కానీ ఇక్కడ హ్యావర్టీలోని. ఇది మనం వెళ్ళలేదు, మనం నేను ఆల్రెడీ కొనేసాం కదా, మీరు చూసుంటారు వ్లాగ్స్. సో అది అదే అనుకున్నాను, హోమ్ వ్లాగ్స్ అంటే ఏం చేయాలి, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇవి సింపుల్గా ఉన్నాయి, బాగున్నాయి. సో టాకో బెల్ తీసుకుందామా? ఓకే. సో ఇదిగోండి రిచ్మండ్లోని మెయిన్ రోడ్ ఇది. దీన్ని బ్రాడ్ స్ట్రీట్ అంటారు. ఆ చివర మేము ఉండేది వెస్ట్ ఎండ్ షార్ట్ పంప్ ఏరియా. సో ఆ చివరి నుంచి ఊరు డౌన్ టౌన్ వరకు ఈ బ్రాడ్ స్ట్రీట్ అలా వెళ్తుంది అన్నమాట. లాంగెస్ట్ రోడ్ ఇది. చూడండి ఇవన్నీ రిచ్మండ్ పియానో కొనుక్కోవాలంటే వాళ్ళకి బిజినెస్ ఎలా అవుతుందో నాకు తెలియదు. పియానో షాపు. ఇగో అపార్ట్మెంట్స్. ఫస్ట్ మేము రిచ్మండ్ వచ్చినప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అనుష్క, వీ యూజ్డ్ టు లివ్ హియర్ ఓన్లీ ఫర్ 4 months. ఆ తర్వాత గ్యాస్కిన్ రోడ్ మూవ్ అయ్యమాట. సో మా లైఫ్ 2002లో నేను వచ్చాను రిచ్మండ్కి. సో 22 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ వచ్చి. Broad Street is so long. Yeah, I know. House of Nails. Yeah, probably nail salon. You want to get your nails done? I'm good. You good? Yeah. Hello, car clean cheyachmanu నీ car? No. You have time? No. Can I just get 2 bean burritos, please? Okay, thank you. Hey, I need a lot of fire sauce. Oh, and can we get a lot of fire sauce with that? And the bean burrito is with onions? Adugu. Yes, it comes with that. No, it doesn't. You have to ask. Sorry, it. Okay, thank you so much. You want anything? I'm good. Okay, thank you. Bye. సో టాకో బెల్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే కదా టాకో బెల్ గురించి. అప్పుడు 49 సెంట్లు, ఇప్పుడు ఎంతమ్మా టాకో బెల్? $1.29. Why is this so narrow? డ్రైవ్ చేయి మరి. రోడ్ మీద ఎవరైనా డ్రైవ్ చేస్తాడు, ఇలాంటి దగ్గర డ్రైవ్ చేయాలి. ఇదిగోండి టాకో బెల్. ఈ మెక్సికన్ది బేసిక్గా టాకోస్. బీన్ బొరిటో వేస్తారో చూపిస్తాను మీకు అక్కడికి ఇంటికి వెళ్ళాక తినేటప్పుడు. నాకు బీన్ బొరిటో అనగానే అనుష్క నాకు ఆకలేసిస్తుంది. ఐ రియలీ లవ్. My mouth watering. Is mouth watering? You can get something. I already got it. You want to get a frozen Coke? No, I'm good. I'm already bought me a dragon fruit. సో ఇది They have a dragon fruit one. వచ్చేసింది టాకో బెల్. నాకు నోరు ఊరిపోతుంది ఆల్రెడీ. Help! ఏం హెల్ప్ అమ్మా, డ్రైవ్ చేయి. Help! I'm gonna crash. ఎందుకు క్రాష్ చేస్తావు? స్లోగా తిప్పు. I am. యా ఇట్స్ ఓకే, డ్రైవ్ ఫాస్ట్. స్లో. యా Patience is key. అబ్బా ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ.
గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. Yeah, I know. ఇదే మా వాల్మార్ట్ చూడండి, ఎంత పెద్ద సూపర్ వాల్మార్ట్. అమెరికాలో ఎక్కడైనా అలాగే ఉంటుంది చెప్తున్నా అంటే. ఓకే, No. Didn't you? Oh. Can you not? సో వాల్మార్ట్ బబ్బులు చూడండి ఎంత బాగున్నాయి దూదుల్లాగా. Oh. Agree with అనుష్క that. ఈవినింగ్ రావాలి, కొత్త ప్లాంట్స్ అన్ని కొనాలి. స్టాప్. I am, Nana. ఓకే, సో కొత్త ప్లాంట్స్ అన్ని కొనుక్కోవాలి ఇంటికి. ఓకేనా? Trust me. సో విల్ బై లాడ్ ఆఫ్ ప్లాంట్స్. ఇవ్వండి, ఇవాళ ఈవినింగ్ వచ్చి ప్లాంట్స్ కొనాలి. మొత్తం నాకు పామ్ ట్రీస్ కావాలి. సో అనుష్క ఈ క్రాసింగ్ ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలి. Okay. ఓకేనా? సో యూ కెన్ సే స్టాప్ హియర్ ఫర్ పీపుల్. For సో జస్ట్ pedestrians. స్టాప్. I'm going slow. సో ఇదే మా వాల్మార్ట్, ఇంటి పక్కనే ఇది. యాక్చువల్లీ చాలా దగ్గర, ఆ వెనకాల మా ఇల్లు. స్టాప్. యా, Wait till he crosses. వీటిని అమెరికాలో ఏమంటారంటే స్ట్రిప్ మాల్ అంటారు అనమాట. అంటే మాల్ కాదు కానీ స్ట్రిప్స్ లో ఉన్నాయి కదా, అందుకని స్ట్రిప్ మాల్. ఇక్కడ బేసిక్గా అన్నీ ఉంటాయి అన్నమాట. హెయిర్ కటింగ్ సెలూన్స్ కానీ, పిజ్జాలు కానీ, లేకపోతే పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేయించుకునేవి. చూసారు ఎన్ని ఉన్నాయి? H&R బ్లాక్, అది ట్యాక్స్ టైంలోని ట్యాక్స్ ఇది పెట్టడానికి. చూడండి అన్నీ ఇక్కడే. మా లైఫ్ అంతా ఇక్కడే. మేము ఉండే ఏరియా పేరు షార్ట్ పమ్ అన్నమాట. లైఫ్ అంతా ఇక్కడే రివాల్వ్ అవుతుంది. మిస్టర్ సబ్స్, డామినోస్ పిజ్జా. అనుష్క రాత్రి అడుగుతుంది వాళ్ళ అమ్మకి, అమ్మ నాకు పైనాపిల్ పిజ్జా Last time కావాలి. I checked, you were the one who was asking. You are the one who got me used to it. అదేంటి మల్చా? Yeah, probably. This is mulch? Oh no, this is very tricky. Yeah, no, it's 4-way. Now you can go. No, he's going. Have the right of way. సో చూడండి, ఆ పక్కనే ఇది లోస్ మాట. ఇక్కడ మేము హోమ్ ఏం కావాలన్నా, ఇంటి సామాన్లు ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయి లోస్లోని. ఒకవేళ నేను ఈవినింగ్ వెళ్ళినట్టయితే మీకు చూపిస్తాను. యూజువల్గా నేను ప్లాంట్స్ కూడా ఇక్కడే కొంటామట. మొత్తం హోమ్ కావాల్సినవన్నీ, కార్పెంటర్ సామాన్లు కానీ, ప్లంబింగ్ సామాన్లు కానీ, కార్పెట్లు కానీ, ఏం కావాలన్నా ఎగ్జాక్ట్గా దీని వెనకాల మా ఇల్లు వస్తుంది. కాకపోతే రోడ్ అయితే చుట్టూ తిరిగి వెళ్ళాలి. దీన్ని లోస్ అంటారు. అందరూ లోయిస్ అంటారు కానీ దాన్ని లోస్ అంటారు అన్నమాట. ఈ ఉన్నా కూడా చూసారా, ఇవన్నీ ప్లాంట్ సెక్షన్ మొత్తం నర్సరీ అంతా. ఈవినింగ్ వస్తాను అడిగి కొనడానికి. అప్పుడు నా ఫస్ట్ ఇల్లు ఉన్నప్పుడు నాకు కోరిక ఉండేది, ఏదో రోజు ఇక్కడ ఇల్లు కొనుక్కుంటావా అని. సో అదిగోండి, ఇవి కొత్తగా టౌన్ హౌస్ అవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ అనుష్కకి ఇంకో టౌన్ హౌస్ కొందామని చూస్తున్నా. ఆ వ్లాగ్ మీకు వెళ్ళి కొనేటప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ అనుష్క కోసం ఇంకో ఇల్లు కొందామని, కొత్తగా వచ్చాయి కదా, ఒక టౌన్ హౌస్ తీసుకుందామని అనుకుంటున్నా. ఇవాడు ఇది మా రోడ్డు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంతకుముందు ప్రీవియస్ ఎక్కువ చేసేవాడు కదా అమెరికా వ్లాగ్స్, అప్పుడు ఇవన్నీ చూసారు మీరు. సో కానీ ఈ మధ్యన ట్రావెల్లోని యూఎస్ఏ వ్లాగ్స్ చేయట్లేదు కాబట్టి మిస్ అయిపోయింటారు మీరు. ప్లస్ నాకు కూడా కంటెంట్ కావాలి కదా ఇవాళ వీడియోకి, అది మెయిన్. చూపిస్తున్నా మీకు మా బ్యూటిఫుల్ నేబర్హుడ్ ఇది ట్వినిగరీ. ఓకేనా? Show them our address. No, they can find my address, not a big deal. చూడండి, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందరూ మల్చ్ చేయిస్తారు ఇలాగా మొక్కల మీద, అన్నిటి మీద. మల్చ్ అంటే ఇదిగోండి, ఆ చెట్టు చుట్టూ వేస్తారు కదా, ఇవన్నీ మేము కూడా ఇచ్చాలి. మా పక్కింటోడు అయితే సూపర్ చేస్తాడు పని అంతాను. సో వచ్చేసాం. అనుష్క పార్క్ చేయి చూద్దాం. I can park, but if you put me on the spot... నువ్వు గ్రాస్ మీదకి వెళ్ళిపోతావు, నీకు ఎన్నోసార్లు I చెప్పాను. am not going on the grass, you can check. You are a useless driver. I just drove you for 20 minutes, I don't want to hear. చూడండి, మా పక్కింటోడు రోజుకి 6 గంటలు లా ప్లాంట్స్ పని చేస్తుంటాడు. ఇవ్వండి, ఇప్పుడు ఇది సరిపోలేదు, కొత్తగా వేసాడు. ఇదే మల్చ్, కొత్తగా సాయిల్ వేసాడు. ఇక్కడ కొత్తగా సాయిల్ వేసి కొత్త ప్లాంట్స్ వేసాడు. మనకేమో ఒళ్ళు వంగదు ఏం చేయాలంటే. చూసారా, మొత్తం బాగా చేస్తాడు. ఎప్పుడు చూసినా లాన్లోనే ఉంటారు. ఇదంతా ఎక్స్టెండ్ చేశాడు, ఇంత ముందు లేదు. మొత్తం మల్చి, ఇదే సాయిల్ మల్చేసి. మనం చూడండి, మనం ఏం చేయం కదా, సైడ్ నుంచి ఇల్లు ఇది. అది అనుష్క రూము. ఇది నేను లైవ్స్ చేస్తాం కదా, నా స్టూడియో రూమ్. అది స్టూడియో రూము, స్టడీ రూము, వాట్ ఎవర్. నేను లైవ్ చేసే రూమ్ ఆ విండోదే. ఇది అనుష్క, అది పక్కది. ఇదిగోండి. సో సింబగాడు ఎలాగా గెంతుతాడు చూద్దాం. సో ఇదనమాట ఈ పక్కింటోడిది. అక్కడికి వెళ్ళి చూపించవచ్చు. దీన్ని కల్టీశాక్ అంటారు యూఎస్ఏలో. కల్టీశాక్ అంటే డెడ్ ఎండ్ అనమాట. చూసారు కదా, ఇల్లు రోడ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఈ చుట్టూరు ఇల్లు ఉంటాయి. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ కల్టీశాక్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే డ్రైవ్ వెళ్తే పిల్లలకి ఎవరైనా గుద్దియొచ్చు అని. సో యూఎస్లో దీన్ని ఏమంటారంటే కల్టీశాక్. ఓకేనా? ఒక టర్మ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. చూడండి ఈ లాన్ ఎంత బాగుందో. మనం చూడండి, పిచ్చి పిచ్చి గడ్డి చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. బాగా పనిచేస్తాడు మా సింబగాడు ఓవర్ యాక్షన్ చూద్దాం. ఇప్పుడు ప్రతిరోజు అలాగే ఎగురుతాడు.
ఎప్పుడు వచ్చినాడు కొత్త సింబా బాబు తలుపేస్తుంది అప్పుడే. సింబా చూసారా ఇంటి బయటికి వెళ్ళి చాలా వాడికి ఎక్సైట్. సింబా కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. సింబా బాబు ఇప్పుడు వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయి గెంతాడు. వాడికి చాలా ఇష్టం సింబా గాడికి. లెట్స్ గో బట్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ విత్ యూ. ఓకే సింబా ఐఎమ్ నాట్ ప్లేయింగ్ విత్ యూ. చూసారా వాడి సంతోషం. సింబా కమ్ హియర్. సింబా ఈ జీవితం అంతా ఇదే. అది వేస్తే తెస్తాడు వెళ్ళి. చూసారా ఆడికి చాలా హ్యాపీ బాల్ ఆడడం. ఓకే ఐఎమ్ నాట్ ప్లేయింగ్ నో. సింబా ఐఎమ్ హంగ్రీ. సారీ రా ఇప్పుడు నేను ఆడలేను రా. లేటర్ సింబా బాబు తర్వాత. అరే సారీ రా నాకు ఆకలేస్తుందిరా. మళ్ళీ వస్తా. ఓకే ఇదిగోండి వెనకాల డెక్ ఇదంతా బాగా చేయించాలి. సో ఇది కూడా వచ్చి చేస్తాడు. ఫస్ట్లో తీసుకున్నది బాగుంది కదా సిట్టింగ్ ఏరియా అంతా ఉంది ఈవినింగ్ అని. సో డెక్ వచ్చి వాడు అంతా రిపేర్ చేస్తాడు. రిపేర్ చేస్తే మన పని అయిపోతుంది. నేను చాలా వీడియోలు ఇంట్రోలు చేస్తుంటాను ఇక్కడ. చేస్తుంటే జనాలకి డౌట్ వచ్చేది ఇదేదో ఫేక్ గ్రీన్ స్క్రీన్ అని. కాకపోతే కాదు. ఇదిగోండి స్వాతి కిచెన్ గార్డెన్ కోసం వేసింది. 2 ఏళ్ళు చేసింది. మాకు $200 పెడితే $20 వెజిటబుల్స్ వచ్చాయి. నేనే చెప్పాను అమ్మా ఇంక చేయకు వేస్ట్ టైం వేస్ట్ అని. అది విషయం. చూసారు కదా ఇది బాగా వర్షంకి పాడైపోయింది. ఇదైతే కూల్ చాలా రిలాక్సింగ్. ఇది అప్పుడు తీసుకున్నాం ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి. సో కరెక్ట్ మాది ఏంటంటే పొద్దున్న ఎండ అటు వస్తుంది, ఈవినింగ్ అంతా ఇక్కడ చల్లగా ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి వాష్ చేంజ్ చేస్తే చాలా రిలాక్సింగ్. ఇది పాత సైకిల్ ఉంది. ఇది ఎవరికైనా ఇచ్చేసి కొత్తది కొనుక్కోవాలి. ఇది మంచి క్వాలిటీ కొనుక్కుంటే ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా. స్లోగా అయితే జిమ్ స్టార్ట్ చేయాలి. బద్ధకం ఎక్కువైపోయింది ఈ మధ్యన. సింబా లెట్స్ గో ఇన్. దా లోపలికి వచ్చి. సింబా కమ్. సింబా వీడికి మొన్న గ్రూమర్ వచ్చి మొత్తం షేవ్ చేసింది. ఇంట్లోనే వచ్చి చేస్తుంది అన్నమాట తనంతా. నెక్స్ట్ టైం సింబాకి గ్రూమింగ్ అపాయింట్మెంట్ అయినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం టాకో బెల్ తినేద్దాం వెళ్ళి. సో ఇదిగోండి బీన్ బొరిటో. మన కౌచ్లు వాళ్ళు డిలే చేశారు తీసుకెళ్తా ఉన్నోళ్ళు. సో ఇంకొన్ని రోజులు. ఏం తిన్నావమ్మా? గట్టి మాట్లాడు. కెమెరా పెట్టారు. కెమెరా లేనప్పుడు నా మీద అరుస్తావు ఇలా గాడిదలాగా. సింబాకి బొరిటో కావాలా? ఇదిగోండి నా బీన్ బొరిటో. చిన్నప్పుడు చీప్ అని తినేవాడిని స్టూడెంట్ ఉన్నప్పుడు. అప్పుడు డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పండి. మా అమ్మ నా డబ్బులు ఇస్తే తీసుకోకుండా వాళ్ళు నాకు లోన్కి ఇచ్చిన డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేసి నా కష్టాజితంతో అన్నీ చేసుకున్నవాడు. అర్థమైందా? సో ఇది బీన్ బొరిటో. జస్ట్ టాకో అంటే రొట్టెలాగా ఉంటుంది. అందులో బీన్ పేస్ట్ ఉంటుంది ఇలాగా. దానిలో ఉల్లిపాయలు చీజ్ అన్నీ ఉంటాయి అన్నమాట. బీన్ పేస్ట్ ఇదిగోండి కనిపిస్తుందా? అలా బీన్ పేస్ట్ కొంచెం చీజ్ వేడిగా వేస్తారు. దానిలోని మనకు సాస్లు ఉంటాయి. మైల్డ్ అని, హాట్ అని, ఫైర్ అని. మనం ఫైర్ సాస్ అంటే కాలిపోవాలి. ఇది నా ఫేవరెట్ ఫుడ్. అట్లా అలవాటు చేసుకున్నది. ఇది తింటుంటే అసలు అనుకోగానే సబ్వే ఒకటి నాకు చాలా ఇష్టం. అలానే ఫైర్. సో ఇది విషయం. అనుష్క ఇవి వెళ్ళి నేను ప్లాంట్స్ అన్నీ కొనాలి ఈవినింగ్. తీసుకో సింబాకి కావాలంటే. తింటాడా బీన్? చూడండి మన ఈవినింగ్ పాస్ టైము. మా సింబబాబు డార్లింగ్ ఇప్పటికి 50 సార్లు బాల్ ఆడించాడు. కానీ ఆడికి ఎనర్జీ అయితే తగ్గలేదు ఏమాత్రం. రెడీయా? ఇంకొదలడు. ఎన్ని 100 సార్లు అలా బాల్ తెస్తూనే ఉంటాడు. చాలరా సింబా. ఓకే లాస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్. ఓకే లాస్ట్. రెడీ లెట్స్ గో. ఏనా బాబు?